బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేందుకు పార్లమెంటు భవనానికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ పాత్రికేయులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తర్వాత సంపదకు దేవతైన లక్ష్మీదేవిని స్మరించుకున్నారు. ఇది శతాబ్దాల నాటి సాంప్రదాయమని, శ్రేయస్సు, జ్ఞానమిచ్చే లక్ష్మీదేవిని ప్రార్థిస్తున్నానని అన్నారు. దేశంలోని ప్రతి పేద, మధ్యతరగతి వ్యక్తిపై లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. గణతంత్రం ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తయిందని, ఇది దేశంలోని ప్రతి పౌరుడికి అత్యంత గర్వకారణమైన క్షణమని చెప్పారు. దేశ ప్రజలు నాకు ముఖ్యమైన బాధ్యతను మూడోసారి అప్పగించారని, మూడోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రవేశపెట్టనున్న తొలి పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే అని ప్రధాని మోదీ అన్నారు. మిషన్ మోడ్లో పనిచేయడానికి తన నిబద్ధతను వ్యక్తం చేస్తూ మహిళా శక్తి, గర్వాన్ని స్థాపించాలని ఆయన అన్నారు. ఈ సమావేశాలు అభివృద్ధి చెందిన భారతదేశానికి కొత్త శక్తినిస్తాయని, భారతదేశం బలం ప్రజాస్వామ్య ప్రపంచంలో దానిని ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తుందని తెలిపారు. 2047లో దేశం తన 100వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకునే సమయంలో అభివృద్ధి చెందిన భారతదేశం సంకల్పానికి ఈ బడ్జెట్ విశ్వాసాన్ని సృష్టిస్తుందని నమ్మకంగా చెప్పగలను అన్నారు.